ధనస్సు రాశివారు పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయండి. మీరు వద్దన్నా డబ్బు వస్తుంది. మీ కష్టాలు తీరిపోతాయి. మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి. అదృష్టం పడుతుంది. మన సనాతన ధర్మంలో పౌర్ణమి తిథికి ఉన్న ప్రాముఖ్యతను గురించి ఎంత చెప్పినా తక్కువే. పౌర్ణమి అంటే చంద్రుడు తనలోని 16 కళలను పూర్తి చేసుకుని సంపూర్ణ ప్రకాశంతో విశ్వంపై తన దివ్య శక్తిని ప్రసరించే పవిత్ర ఘడియ. ఈ రోజున సముద్రపు పోటులాగే విశ్వంలోని శుభశక్తులు, ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం భూమిని తాకుతుంది. లక్ష్మీదేవి క్షీరసాగర మథనం నుండి ఉద్భవించినది కాబట్టి సముద్రం పొంగే ఈ పౌర్ణమి రోజున అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. అందుకే ఈ తిథి లక్ష్మీదేవికి పరమ ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ పవిత్ర రోజున మనస్ఫూర్తిగా చేసే చిన్నపాటి ధార్మిక లేదా దాన క్రియ కూడా అపారమైన అనూహ్యమైన ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం ధన రూపంలోనే కాక ఆరోగ్య భాగ్యం, అఖండ మానసిక ప్రశాంతత మరియు తీవ్రమైన గ్రహ దోషాల నివారణ రూపంలోనూ వ్యక్తమవుతాయి. పౌర్ణమి యొక్క ఈ అద్భుతమైన శక్తిని మన జీవితంలోకి ఆహ్వానించడానికి మన చుట్టూ ఉండే జీవరాశులలో ఒకటైన కుక్కకు ఆహారం పెట్టే పద్ధతి అత్యంత రహస్యమైన, శక్తివంతమైన మార్గంగా చెప్పబడింది. జ్యోతిష్య శాస్త్రంలోని నవగ్రహాలలో కుక్కకు ప్రధానంగా శని మరియు కేతు గ్రహాల కారకత్వం ఉంటుంది. కేతు గ్రహం అకస్మాత్తుగా వచ్చే సమస్యలు, అంతుచిక్కని రోగాలు, మానసిక ఆందోళన, భ్రమలు, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఆధ్యాత్మిక గందరగోళం వంటి వాటికి కారకుడు. కుక్కకు సేవ చేయడం ద్వారా కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గి జ్ఞానం, అంతర్దృష్టి, ఆకస్మిక ధన లాభం మరియు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయి. అదేవిధంగా శనిగ్రహం యొక్క ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లేదా శని దృష్టి ప్రభావాలు ఉన్నవారు కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుణ్ణి శాంతపరచవచ్చు. శని యొక్క కఠినమైన కర్మ ఫలాలను తగ్గించుకోవడానికి ఇది అత్యంత సులువైన మార్గం. ముఖ్యంగా పౌర్ణమికి 1 లేదా 2 రోజులు ముందుగా లేదా పౌర్ణమి తిథి రోజు మీ కంటపడిన కుక్కను కేవలం ఒక వీధి జంతువుగా భావించవద్దు. అది మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య సంకేతంగా, మీ కష్టాలను హరించడానికి వచ్చిన ఒక రూపంగా భావించాలి. మీరు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించినా ధనం నిలవకపోవడం, ఇంట్లో తరచూ ఉండే అనారోగ్య సమస్యలు పీడించడం, కుటుంబంలో కలహాలు, ముఖ్యమైన గ్రహ దోషాల కారణంగా ఏ కార్యమూ పూర్తి కాకపోవడం వంటి సమస్యలకు ఈ చిన్న క్రియ ఒక మహత్తర పరిష్కారం. ఈ పవిత్ర ఘడియలలో కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా మీరు ఒక జీవికి దానం చేస్తున్నట్లు మాత్రమే కాదు, సాక్షాత్తు విశ్వశక్తిలో భాగమైన శని, కేతువుల ప్రాతినిధ్యం వహించే ఒక జీవికి సేవ చేస్తున్నారు. ఈ సేవ ద్వారా జీవితంలోని గందరగోళం, అస్పష్టత తొలగిపోయి మీ మార్గం సుగమమవుతుంది. అందుకే పౌర్ణమి రోజు లేదా దాని పరిసర రోజుల్లో కుక్కకు ఆహారం పెడితే మీరు అడగకపోయినా, వద్దన్నా కూడా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ క్రియ అద్భుతమైన ధన యోగాలను, అఖండ ఆరోగ్య భాగ్యాన్ని మరియు శాశ్వతమైన ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. మరి పౌర్ణమి రోజు ఈ రాశివారు కుక్క కనిపిస్తే దానికి ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఓం కాలభైరవాయ నమః అని కానీ, ఓం లక్ష్మీదేవియే నమః అని కానీ కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. హిందూ ధర్మశాస్త్రాలలో పౌర్ణమి తిథికి ఉన్న ప్రాముఖ్యత అపారమైనది. ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ప్రకాశిస్తూ భూమిపై అమృత కిరణాలను ప్రసరింపజేస్తాడని భక్తుల నమ్మకం. పౌర్ణమి అంటేనే ఒక పరిపూర్ణతకు, శక్తికి చిహ్నం. అటువంటి పవిత్రమైన రోజున మనం అనుసరించే చిన్న చిన్న నియమాలు మన జీవితంలో పెను మార్పులను తీసుకువస్తాయి. పౌర్ణమి రోజున పాటించవలసిన నియమాలను గురించి మనం లోతుగా పరిశీలిస్తే, ముందుగా
ఆ రోజు వేకువజామునే నిద్రలేవడం అత్యంత ప్రధానమైన విధి. సూర్యోదయానికి ముందే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు ముగించుకోవడం వల్ల శరీరంలోని జడత్వం తొలగిపోతుంది. తలస్నానం ఆచరించడం వల్ల శరీర శుద్ధితో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్నానం ముగించిన తర్వాత ధరించే వస్త్రాలు కూడా అత్యంత పవిత్రంగా ఉండాలి. ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించడం వల్ల మన చుట్టూ ఉన్న సానుకూల శక్తి పెరుగుతుంది. వస్త్రధారణ అనేది కేవలం బాహ్యమైన అలంకరణ మాత్రమే కాదు, అది మన మనస్సులోని భక్తి భావానికి ప్రతిరూపంగా ఉండాలి. ఈ శుద్ధి ప్రక్రియ కేవలం వ్యక్తిగత శరీరానికే పరిమితం కాకుండా మనం నివసించే గృహానికి కూడా వర్తిస్తుంది. ఇంటిని శుభ్రం చేసుకోవడం, ముఖ్యంగా పూజా మందిరాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరించుకోవడం పౌర్ణమి రోజున చేయవలసిన ముఖ్యమైన పని. గంగాజలాన్ని ఇల్లంతా ప్రోక్షించడం ద్వారా వాస్తు దోషాలు మరియు ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. పౌర్ణమి తిథి సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున అమ్మవారిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శక్తి ఉన్నవారు ఆ రోజంతా ఉపవాసం పాటించడం శ్రేయస్కరం. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండటం. సంపూర్ణ ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకుని పాక్షిక ఉపవాసాన్ని ఎంచుకోవచ్చు. అయితే ఏ ఆహారం తీసుకున్నా అది సాత్వికమైనదిగా ఉండాలి. ఉలి, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలను పూర్తిగా విస్మరించాలి. ఈ నియమం మనలోని ఇంద్రియాలను అదుపులో ఉంచి ఆధ్యాత్మిక చింతన వైపు మనస్సును మళ్లిస్తుంది. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని చందనం, కుంకుమ, పుష్పాలతో అలంకరించి నెయ్యితో దీపం వెలిగించాలి. లక్ష్మీదేవికి తెల్లని పదార్థాలు అంటే పాయసం, పాలకోవా వంటివి నైవేద్యంగా పెట్టడం విశేష ఫలితాలనిస్తుంది. పాయసం చంద్రుడికి మరియు లక్ష్మీదేవికి ఇద్దరికీ అత్యంత ఇష్టమైన పదార్థం కావడం వల్ల దీన్ని సమర్పించడం ద్వారా చంద్రదోషాలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. సాయంత్రం వేళ చంద్రుడు ఉదయించినప్పుడు ఆ పూర్ణచంద్రుడిని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభవం. చంద్రకిరణాలలో ఉండే శక్తి మన శరీరంలోని నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఆ సమయంలో లక్ష్మీదేవి మంత్రాలను జపించడం వల్ల మంత్రశక్తికి చంద్రుడి శక్తి తోడై అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. ఈ జపాన్ని వీలైనంత వరకు చంద్రదర్శనం చేసుకుంటూ చేయడం వల్ల ఆ కిరణాల ప్రభావం మనపై నేరుగా పడుతుంది. రాత్రి చంద్రదర్శనం తర్వాతే ఉపవాసాన్ని విరమించడం అనేది ఒక క్రమశిక్షణతో కూడిన పద్ధతి. ఈ విధంగా పూజ, ధ్యానం, జపం ద్వారా మనస్సు మరియు శరీరం పూర్తిగా శుద్ధి అయిన తర్వాతే మనం ఒక జీవికి సేవ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలి. అదే కుక్కకు ఆహారం పెట్టే ప్రక్రియ. ఈ ప్రక్రియను కేవలం ఒక యాంత్రికమైన పనిగా కాకుండా భక్తితో కూడిన ఒక యజ్ఞంలా భావించాలి. ఎప్పుడైతే మన అంతరాత్మ శుద్ధిగా ఉంటుందో అప్పుడు మనం చేసే దానం లేదా సేవ 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కుక్కకు పెట్టవలసిన ఆహారం విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన నియమాలు మరియు రహస్యాలు దాగి ఉన్నాయి. పౌర్ణమి పూజ మరియు సంకల్పం పూర్తి చేసుకున్న తర్వాత కుక్కకు పెట్టవలసిన దివ్యమైన ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. మనకున్న సమస్యలను బట్టి మనం పెట్టి ఆహారం మారవచ్చు. మొదటి ఎంపికగా వేడి అన్నంలో పెరుగు మరియు పంచదార కలిపి పెట్టడం. పెరుగు అనేది చంద్రుడికి సంకేతం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు జాతకంలోని చంద్రుడి స్థితిని బలపరుస్తుంది. పంచదార అనేది శుక్రుడికి సంబంధించినది. శుక్రుడు భోగభాగ్యాలకు, ధన సంపదలకు అధిపతి. ఈ రెండింటి కలయికతో చేసిన అన్నాన్ని కుక్కకు పెట్టడం ద్వారా చంద్ర మరియు శుక్రగ్రహాల అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు పెరగడమే కాకుండా అనుకోని ఆర్థిక లాభాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఏవైనా విభేదాలు ఉంటే అవి తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది. ఇక రెండవ ఎంపికగా వేడి అన్నంలో నువ్వుల పొడి వేసి పెట్టడం. నువ్వులు, ముఖ్యంగా నల్ల నువ్వులు శనిదేవుడికి మరియు కేతువుకు అత్యంత ప్రీతికరమైనవి.
చాలామంది జాతకంలో శనిదోషం లేదా కేతుదోషం వల్ల అనేక కష్టాలను అనుభవిస్తుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అకస్మాత్తుగా వచ్చే ఆపదలు, కోర్టు కేసులు వంటి సమస్యలతో సతమతమయ్యేవారు ఈ నువ్వుల అన్నాన్ని పెట్టడం వల్ల ఉపశమనం పొందుతారు. ఇది కర్మదోషాలను హరించడానికి ఒక అద్భుతమైన పరిష్కారం. శనిదేవుడు మన కర్మల ఫలాలను ఇచ్చే దేవుడు కాబట్టి మూగజీవి అయిన కుక్కకు ఆయనకు ఇష్టమైన ఆహారం పెట్టడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆహారాన్ని సిద్ధం చేసేటప్పుడు మనం ఎంత పవిత్రంగా ఉన్నామనేది చాలా ముఖ్యం. స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి వెళ్ళి ఈ ఆహారాన్ని వండాలి. వండిన ఆ అన్నాన్ని ఒక పాత్రలోకి తీసుకొని దానిపై పెరుగు లేదా నువ్వుల పొడి వేసి కలిపి ముందుగా మన పూజా మందిరంలో దైవం ముందు ఉంచాలి. ఇది భగవంతుడికి మనమిచ్చే ఒక నివేదన వంటిది. అక్కడ నిలబడి మన సమస్యలను భగవంతుడికి విన్నవించుకోవాలి. ఓ తల్లి లక్ష్మీదేవి, ఓ పరమేశ్వర, నాకున్న కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను తొలగించి నాకు సుఖ సంతోషాలను ప్రసాదించు. ఈ ఆహారాన్ని నేను నీ స్వరూపంగా భావిస్తున్న కుక్కకు దానంగా ఇస్తున్నాను. దీని ద్వారా నా గ్రహదోషాలన్నీ పటాపంచలు కావాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అనేది ఒక విత్తనం వంటిది. అది ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఏకాగ్రతతో కూడిన సంకల్పం ఆ ఆహారానికి ఒక దివ్యమైన శక్తినిస్తుంది. ఆ తరువాతే ఆ పాత్రను తీసుకుని కుక్కకు ఆహారం పెట్టడానికి సిద్ధం కావాలి. ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే, ఇంటి కుక్కకు పెట్టాలా లేక వీధి కుక్కకు పెట్టాలా అని. మీ ఇంట్లో కుక్క ఉంటే దానికి పెట్టవచ్చు, కానీ వీధి కుక్కలకు పెట్టడం వల్ల ఫలితం మరింత ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వీధి కుక్కలు ఏ బంధనాల్లో ఉండవు. అవి కేతువు యొక్క స్వేచ్ఛాతత్వానికి ప్రతీకలు. వాటికి ఆహారం పెట్టడం ద్వారా కేతు దోషాలు త్వరగా తొలగిపోతాయి. రోడ్డుపై కుక్కలకు ఆహారం పెట్టేటప్పుడు మనం పాటించవలసిన అత్యంత కీలకమైన నియమం పవిత్రత మరియు గౌరవం. ఒక జీవికి ఆహారం ఇస్తున్నాము కదా అని అశ్రద్ధగా నేలపై పారేయకూడదు. ముందుగా ఒక తాజా ఆకును కానీ లేదా ఒక శుభ్రమైన కాగితాన్ని కానీ నేలపై పరవాలి. దానిపై మాత్రమే ఆ అన్నాన్ని పెట్టాలి. ఇది ఆ జీవి పట్ల మనకున్న గౌరవాన్ని సూచిస్తుంది. సాక్షాత్తు దైవమే ఆ రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తున్నాడనే భావన మనలో ఉండాలి. అవి జంతువులు కదా, ఎలా పెడితే ఏమిటి అనే అహంకారం మన మనస్సులో రానివ్వకూడదు. ఎప్పుడైతే మనం అహంకారాన్ని వదిలి ఒక సేవకుడిలా భావించి ఈ క్రియను చేస్తామో అప్పుడే మన కర్మలు కరిగిపోతాయి. కుక్కను కేవలం ఒక జంతువుగా చూడకుండా అది భైరవ స్వరూపమని లేదా శనికేతువుల వాహనమని గుర్తుంచుకోవాలి. దత్తాత్రేయుడి వెనుక ఉండే 4 కుక్కలు 4 వేదాలకు సంకేతాలని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి కుక్కలకు ఆహారం పెట్టడం అనేది ఒక సామాన్యమైన పని కాదు. అది ఒక దివ్యమైన కైంకర్యం. ఆకుపై ఆహారాన్ని ఉంచిన తర్వాత అది ఆరగించే వరకు అక్కడే ఉండి మనస్సులో దైవనామాన్ని స్మరించడం ఇంకా మంచిది. ఈ పౌర్ణమి ప్రక్రియను కేవలం ఒక్కసారి చేసి వదిలేయకుండా ప్రతి పౌర్ణమికి ఒక నియమంలా పాటిస్తే జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. సంపద అనేది కేవలం మనం చేసే కష్టం మీదనే కాకుండా మనకున్న దైవబలం మరియు కర్మబలం మీద కూడా ఆధారపడి ఉంటుంది. పౌర్ణమి రోజున ప్రకృతిలో ఉండే శక్తిని మనం ఈ రూపంలో ఆహ్వానిస్తున్నాము. చంద్రుడి ప్రభావం భూమిపై ఉండే నీటి మీద ఎంతగా ఉంటుందో మన శరీరంలో ఉండే నీటి మీద మరియు మనస్సు మీద కూడా అంతే ప్రభావం ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజున మనస్సు చంచలంగా మారే అవకాశం ఉంది. అటువంటి సమయంలో ఈ పూజలు, జపాలు మరియు సేవా కార్యక్రమాలు మనస్సును స్థిరంగా ఉంచుతాయి. పెరుగు పంచదార అన్నం పెట్టడం ద్వారా మీకు వచ్చే ధనం కేవలం అవసరాలకు మాత్రమే కాకుండా భోగభాగ్యాలకు సరిపడా లభిస్తుంది. నువ్వుల అన్నం పెట్టడం ద్వారా మీ ఆరోగ్య సమస్యలు మటుమాయమై శరీరంలో కొత్త ఉత్సాహం నిండుతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, జంతువులకు చేసే సేవ నేరుగా భగవంతుడికి చేరుతుంది. మూగజీవులు తమ ఆకలిని చెప్పుకోలేవు. అటువంటి జీవుల ఆకలి తీర్చడం వల్ల కలిగే పుణ్యం అమూల్యమైనది. ముఖ్యంగా ఈ కలియుగంలో దానానికి ఉన్న ప్రాముఖ్యత మరే దానికి లేదు. అందులోనూ పౌర్ణమి వంటి విశేష దినాల్లో చేసే దానం అక్షయ ఫలితాలను ఇస్తుంది.
మీరు పెట్టిన అన్నం ఆ కుక్క తిన్నప్పుడు కలిగే తృప్తి మీ జీవితంలోని అనేక అడ్డంకులను తొలగిస్తుంది. వద్దన్నా ధనం వస్తుంది అనే మాటకు అర్థం ఏమిటంటే, మన కర్మదోషాలు తొలగిపోయినప్పుడు మనకు రావలసిన సంపదకు ఉన్న ఆటంకాలు తొలగిపోయి అది సహజంగానే మన వైపు ప్రవహిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మీ నమ్మకం మరియు భక్తి మాత్రమే ప్రధానమైనవి. నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ పౌర్ణమి వెలుగుల్లో మీ జీవితాన్ని కూడా వెలిగించుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. పూజ గదిలో ప్రారంభమైన మీ భక్తి బయట ఉండే ఒక ప్రాణికి ఆహారం అందించే వరకు కొనసాగాలి. అప్పుడే ఆ ఆధ్యాత్మిక ప్రయాణం సంపూర్ణమవుతుంది. ఈ విధంగా పౌర్ణమి రోజున చేసే ఈ చిన్నపాటి సేవ మీ జాతక చక్రంలోని దోషాలను సవరించి మీకు ఉండవలసిన యోగాలను సక్రియం చేస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉండాలని, మీరు తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ ఈ పౌర్ణమి నుండి ఈ నియమాలను పాటించడం ప్రారంభించండి. దీనివల్ల కలిగే సానుకూల మార్పులను మీరు స్వయంగా గమనిస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది ఒక జీవన మార్గం. ఇది ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సాధన. ఒక కుక్కకు ఆహారం పెట్టడం అనేది కేతుగ్రహానికి చేసే పరిహారం మాత్రమే కాదు, అది మనలోని దయను మరియు కరుణను మేల్కొల్పే ప్రక్రియ. పౌర్ణమి రోజున మనలోని ప్రతికూల ఆలోచనలను వదిలేసి సకల ప్రాణికోటి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మనం ప్రకృతికి ఏమిస్తామో ప్రకృతి మనకు దాన్ని తిరిగి 100 రెట్లు చేసి ఇస్తుంది. కాబట్టి పౌర్ణమి నాటి ఈ పుణ్యకాలాన్ని వృధా చేయకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మరియు గ్రహదోష నివారణ కోసం ఈ పవిత్రమైన క్రియను నిర్వహించండి. ప్రతి పౌర్ణమి మీ జీవితంలో కొత్త వెలుగులను నింపాలని, సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ దివ్యమైన మార్గంలో పయనించండి. మీ సంకల్ప బలం ఎంత గొప్పదైతే మీకు లభించే ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది. భక్తితో, శ్రద్ధతో, పవిత్రతతో ఈ పౌర్ణమి నియమాలను పాటించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.